అన్ని రాష్ట్రాలతో చర్చించాకే కేంద్రం డీలిమిటేషన్పై ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు అన్నారు. డీలిమిటేషన్ అంశంపై చర్చలు జరుగుతున్నాయన్నారు. పార్లమెంటులో చట్టం ఆమోదం పొందాకే కేంద్రం డీలిమిటేషన్ చేయాలన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఇంకా పెరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కొన్ని రాష్ట్రాలు కేవలం సీట్ల గురించి మాత్రమే పోరాడడం లేదు, పార్లమెంట్లో తమ గళానికి ప్రాధాన్యత ఉండాలని అంటున్నాయని కేకే అన్నారు. డీలిమిటేషన్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. దాని గురించి ప్రక్రియ స్టార్ట్ అయింది, ఎక్సర్సైజ్ శురు అయింది, ఆపరేషన్స్ శురు అయినాయి. అంతకుముందు డీలిమిటేషన్ మీకు తెలుసు 206 లోపల డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్ కమిషన్ అప్పుడు జరిగింది. వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. కారణం సింపుల్, మన కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈచ్ మ్యాన్ వన్ ఓట్, వన్ మ్యాన్ వన్ ఓట్. అండ్ అవర్ వెరీ పొలిటీ ఏ తీరుగా మనం గవర్నెన్స్ చేయాలనుకుంటున్నామో అది రిప్రజెంటేటివ్ ఉండాలి, దీంట్లో కాంప్రమైజ్ లేదు. సో రేపు పార్లమెంట్ ద్వారా, పార్లమెంటరీ డెమోక్రసీ కాబట్టి పార్లమెంట్ ద్వారా ఈ దేశాన్ని నడిపేయాలంటే ఆ పార్లమెంట్లో కూర్చొని బిల్లు పాస్ చేసి లా పాస్ చేసేటప్పుడు పీపుల్స్ రిప్రజెంటేటివ్ అయి ఉండాలి. పీపుల్స్ రిప్రజెంటేటివ్ కూడా వన్ మ్యాన్ వన్ ఓట్ ప్రకారమే పోవాలి, దాన్ని కూడా చేంజ్ చేయలేదు. దీన్ని కలుపుకోవాలన్నప్పుడు ఒక దేశం లోపల పాపులేషన్ ఆ దినం మనకి 2006 లోపల కానివ్వండి, ఇవాళ కానివ్వండి చూస్తూ ఉంటే పాపులేషన్ చూస్తూ ఉంటే మారుతూ ఉంటుంది కూడా. నిన్న 17 ఏళ్ళు నాకుంటే ఇవాళ 18 ఏళ్ళు కూడా రావచ్చు. ఇది కాన్స్టెంట్ కాదు, దీన్ని అర్థం చేసుకోవాలా. నిన్నటి మీటింగ్ లోపల దీని గురించి డిస్కషన్ రాలే. ఇది పెద్ద లీడర్స్ ఎంత మాట్లాడవలసి వస్తుంది. ఇది కాన్స్టెంట్ ఫిగర్ కాదు. ఇది ఈవెన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఎందుకంటే ఒక స్టేట్ వస్తుంది, ఆర్టికల్ 3 ప్రకారం నేను ఇంకొక స్టేట్ క్రియేట్ చేసుకుంటా. క్రియేట్ చేసుకోవడంతోనే అది వేరే స్టేట్ దాని లెక్క పారామీటర్స్ కానివ్వండి, ప్రోరేటల్ రేట్ కానివ్వండి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఎన్నో సమస్యలు మనకి ఎదురవుతున్నాయి. ఇవాళ మాకు ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు ఏ తీరుగా మనం చేసుకోవాలన్నది సదరన్ స్టేట్స్ అంటే పార్ట్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అయినప్పటికీ మనం కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేదు ఇప్పుడు మాకు ఒడిశా కూడా కలిసింది కాబట్టి ఒడిశా, పాండిచ్చేరి వీళ్ళని పెట్టుకుంటాం మీరు.